కోసం మరి ఒక హోమ్ రెమెడీ. ఈరోజు మనం యాంటీ ఏజింగ్ ఫేస్ మాస్క్ ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసుకుందాం. యాంటీ ఏజింగ్ ఇప్పుడు ప్రస్తుతం జనరేషన్లో ఈవెన్ 20-25 ఇయర్స్ దాటిన వెంటనే ఫేస్ మీద ముడతలు, స్కిన్లో ఉన్నటువంటి ఎలాస్టిసిటీ తగ్గిపోయి సాగినట్టుగా ఉండటం, అలాగే మన ఫేస్ మీద రింకిల్స్ అధికంగా రావడం, డార్క్ స్పాట్స్ రావడం ఇలాంటివి జరుగుతుంది. సో ఇలాంటి వాళ్ళకి ఈ ఫేస్ మాస్క్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇది యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉన్నటువంటి ఫేస్ మాస్క్. దీన్ని మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇందులో మనం ఎలాంటి ఇంగ్రీడియంట్స్ని యూస్ చేస్తున్నాం, ఆ ఇంగ్రీడియంట్స్ ఏ విధంగా మన స్కిన్కి యూస్ఫుల్లో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ మనం యూస్ చేసే ఇంగ్రీడియంట్ ఎగ్. ఎగ్లో నుంచి ఎగ్ యోక్ అంటే ఎల్లోగా ఉన్నటువంటి ఆ పార్ట్ని ఇప్పుడు మనం యూస్ చేద్దాం. ఈ ఎల్లో పార్ట్ అనేది మన ఫేస్ మీద ఉన్నటువంటి సాగినటువంటి ఆ చర్మాన్ని ఎలాస్టిసిటీ పెంచేలా చేస్తుంది. అది స్టిఫ్గా మన స్కిన్ని తయారు చేయడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే మనం యూస్ చేసే నెక్స్ట్ ఇంగ్రీడియంట్ టర్మరిక్ పౌడర్, పసుపు. పసుపు మన ఫేస్ మీద ఉన్నటువంటి ట్యాన్ని, డార్క్ స్పాట్స్ని, అలాగే బ్లెమిషెస్ని రిమూవ్ చేయడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఫైనల్గా మనం ఇందులో యూస్ చేసే ఇంగ్రీడియంట్ తేనె. హనీ మన ఫేస్ మీద అప్లై చేసినప్పుడు మన ఫేస్ మీద చాలా మంచి బ్రైట్నెస్ అండ్ షైనీనెస్ అండ్ గ్లోనెస్ వస్తుంది. ఈ విధంగా ఈ 3 ఇంగ్రీడియంట్స్ని యూస్ చేసి ఇప్పుడు మనం యాంటీ ఏజింగ్ ఫేస్ మాస్క్ని తయారు చేసుకుందాం. ఈ మిశ్రమాన్ని తయారు చేసుకోవడానికి ముందు ఒక క్లీన్ బౌల్ తీసుకుందాం. ఇప్పుడు మనం ఈ విధంగా ఓన్లీ ఎల్లో పార్ట్ని మనం సపరేట్ చేసుకోవాలి. ఓన్లీ ఎల్లో పార్ట్ని యూస్ చేయండి. ఇప్పుడు మనం నెక్స్ట్ యాడ్ చేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్ పసుపు. 1/4 టీ స్పూన్ పసుపును ఇందులో వేసుకుందాం. చాలా స్మాల్ అమౌంట్లో మనం పసుపును యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా మనం యాడ్ చేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్ హనీ. తేనె ఒక 1 టీ స్పూన్ ఇందులో యాడ్ చేసుకుందాం. ఓన్లీ 1 టీ స్పూన్ తేనెని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ 3 ఇంగ్రీడియంట్స్ని కూడా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మిక్స్ చేసుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని మనం ఫేస్ మీద ఒక లేయర్లా మాస్క్ లాగా అప్లై చేసుకోవాలి. ఇది అప్లై చేసిన తర్వాత ఒక 15-20 మినిట్స్ ఇది డ్రై అవ్వనివ్వాలి. డ్రై అయిన తర్వాత దీన్ని మీరు కూల్ వాటర్తో వాష్ చేసుకోండి. అండ్ ఈ మిశ్రమం మన ఫేస్ మీద అప్లై చేయడం వల్ల మన ఫేస్ మీద ఉన్నటువంటి వ్రింకిల్స్, అలాగే బ్లెమిషెస్, స్పాట్స్ అన్ని తొలగిపోయి ఇది ఒక మంచి యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉన్నటువంటి మిశ్రమం. దీన్ని తప్పకుండా ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా మన యాంటీ ఏజింగ్ ఫేస్ మాస్క్ ఎలా తయారు చేసుకోవాలో చాలా సింపుల్ వేలో చూపించాను. ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ని యూస్ చేశాం. బట్ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన ఫేస్ మీద ఉన్నటువంటి వ్రింకిల్స్ని, అలాగే స్పాట్స్ని, బ్లెమిషెస్ని కంప్లీట్గా రిమూవ్ చేయడానికి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి వంటింటి చిట్కా. ఇది స్పెషల్గా ఏజ్ ఎక్కువ అవుతున్న కొద్దీ మన ఫేస్ మీద వచ్చేటటువంటి వ్రింకిల్స్, ముడతలు అవి తగ్గించుకోవడానికి, అలాగే నైట్ టైంలో ఇలాంటి క్రీమ్స్ పెట్టుకుంటే మీ ఫేస్ నెక్స్ట్ డే కల్లా ఫ్రెష్గా అలాగే గ్లోఫుల్గా అవుతుంది. అండ్ ఇది యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉన్నటువంటి హోమ్ రెమెడీ ఈరోజు మీకు చూపించబోతున్నాను. అండ్ యాంటీ వ్రింకిల్స్ కూడా యూస్ఫుల్గా ఉంటుంది. ముడతలు రాకుండా అలాగే యాంటీ ఏజింగ్గా కూడా ఈ హోమ్ రెమెడీ చాలా యూస్ఫుల్గా అవుతుంది. సో మనము ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఏ విధంగా దీన్ని తయారు చేసుకోవాలో చూద్దాం. మనకు కావాల్సిన ఫస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఎగ్. మనం ఇందులో ఎగ్ని యూస్ చేయాలి. కంప్లీట్ ఎగ్ని కాకుండా ఓన్లీ ఎగ్ యోక్ని, ఎల్లోగా ఉన్న పార్ట్ని మాత్రమే ఈ రెమెడీలో మనం యూస్ చేస్తాం. సో నేను ఎగ్ని, ఎగ్ వైట్స్ అండ్ ఎగ్ యోక్ని సపరేట్గా తీసి పెట్టుకున్నాను. బట్ మనం ఎగ్ వైట్స్ని యూస్ చేయొద్దు ఇందులో. సో ఎగ్ వైట్స్ని సపరేట్ చేసేసి మనం ఈ ఇంగ్రీడియంట్ మాత్రమే యూస్ చేద్దాం, ఎగ్ యోక్. సో ముందుగా మనం ఎగ్ యోక్ని సపరేట్గా తీసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఆలివ్ ఆయిల్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ నైట్ క్రీమ్ని స్పెషల్గా వ్రింకిల్స్ రాకుండా ఉండడానికి, అలాగే యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉన్నటువంటి ఈ హోమ్ రెమెడీ తయారు చేసుకోవడానికి మనకు
స్టవ్ అవసరము. మీకు ఒకవేళ మైక్రో ఓవెన్ అవైలబుల్గా ఉంటే మీరు మైక్రో ఓవెన్లోనే నేను చెప్పబోయే ప్రొసీజర్ మొత్తం చేయండి. ఆర్ఎల్స్ చిన్న ఫ్లేమ్ మీద చాలా తక్కువ హీట్ మీద నేను చెప్పబోయే ప్రొసీజర్ని చేయండి. చాలా చిన్న ఫ్లేమ్, తక్కువ హీట్. సో ముందుగా మనం వాజ్లిన్ని యూస్ చేయాలి ఈ ప్రోడక్ట్లో. సో 2 టీ స్పూన్స్ వాజ్లిన్ని ఇందులో వేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం 2 టీ స్పూన్స్ వాజ్లిన్ని ముందుగా ఒక ప్యాన్లో వేసుకోవాలి. అండ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ ఐ రిపీట్, ఒకవేళ మీ దగ్గర మైక్రో ఓవెన్ ఉంటే మైక్రో ఓవెన్లోనే ఒక చిన్న బౌల్ పెట్టి ఫస్ట్ వాజ్లిన్ని మీరు హీట్ చేసుకోవాలి. సో ముందుగా మనం చిన్న ఫ్లేమ్ మీద వాజ్లిన్ని హీట్ చేసుకోవాలి. సో ఇలా లిక్విడ్ ఫామ్లో అయిపోయింది ఇప్పుడు వాజ్లిన్. సో ఈ వాజ్లిన్లో మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్ మిక్స్ చేసుకుందాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఆలివ్ ఆయిల్. మీ దగ్గర ఆలివ్ ఆయిల్ లేకపోతే ఆల్మండ్ ఆయిల్, రెండిట్లో ఏదైనా యూజ్ చేయొచ్చు. బాదాం నూనె లేకపోతే ఈ ఆలివ్ ఆయిల్. మనం ఇప్పుడు ఆలివ్ ఆయిల్ని యూజ్ చేద్దాం. దీన్ని మనం 2 టీ స్పూన్స్ యూజ్ చేద్దాం. సో ఈ విధంగా మనం ఈ 2 ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసుకోవాలి. సో ఇందులో ఇప్పుడు మనం 1 టీ స్పూన్ హనీని కూడా యూజ్ చేద్దాం. సో ఈ విధంగా మనం 3 ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనం 3 ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఎగ్ యోక్. సో మనము స్టవ్ ఆఫ్ చేసుకొని ఎగ్ యోక్ని ఇందులో వేసుకుందాము. ఓన్లీ ఎల్లో ఫామ్లో ఉన్నటువంటి ఎగ్ యోక్ని మనం ఇందులో వేసుకుందాం. సో ఇప్పుడు మనం ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ని కూడా మిక్స్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ విధంగా ఫామ్ అయినటువంటి ఈ పేస్ట్ని మీరు నైట్ టైంలో పడుకునే ముందు అప్లై చేయండి ఫేస్ మీద. బట్ ఇది చల్లారిన తర్వాత యూస్ చేయండి. కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇది ఫేస్ క్రీమ్ లాగా మీరు ఫేస్కి అప్లై చేసి 1 అవర్ పడుకునే ముందు 1 అవర్ మసాజ్ చేసినట్టు అప్లై చేసిన తర్వాత ఫేస్ వాష్ చేసుకొని పడుకోండి. సోప్ని అస్సలు యూజ్ చేయకూడదు. ఇది అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా మీకు చాలా మంచి నరిష్ అయినటువంటి ఫేస్ని, గ్లోఫుల్గా ఉన్న ఫేస్ని మీరు పొందుకుంటారు. ఇది చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. అండ్ ఫ్రెండ్స్, ఈ ప్రాసెస్ని మొత్తం మీరు చాలా స్లో ఫ్లేమ్ మీద ట్రై చేయండి. ఒకవేళ మైక్రో ఓవెన్ ఉంటే మీరు మైక్రో ఓవెన్ని ప్రిఫరబుల్గా యూజ్ చేయొచ్చు. సో ఇందులో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ ఎగ్ యోక్, ఎల్లో పసుపు పచ్చగా ఉన్నటువంటి ఆ పార్ట్ని ఎగ్లో నుంచి యూజ్ చేసాము. అలాగే తేనెని యూజ్ చేసాము, ఆలివ్ ఆయిల్ని యూజ్ చేసాము అండ్ వాజ్లిన్ని యూజ్ చేసాము. సో ఈ అన్ని ప్రాపర్టీస్ కూడా చాలా మంచి ప్రాపర్టీస్ ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్. సో ఇవి మన ఫేస్ మీద అప్లై చేసినప్పుడు మంచి నరిషింగ్ మన ఫేస్కి అందుతుంది. అలాగే దీనివల్ల మన ఫేస్ చాలా చార్మింగ్గా అవుతుంది. ఇది వ్రింకిల్స్ని, ముడతలను తీసేయడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో మీరు ఇది తప్పకుండా ట్రై చేయండి. ఈ మిశ్రమాన్ని ట్రై చేసిన తర్వాత మీకు వచ్చిన రిజల్ట్స్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈరోజు మీరు చూడబోయే హోమ్ రెమెడీ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ వ్రింకిల్స్. ముడతలు రావడం ఏజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ఏజ్ బట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ క్లైమేట్. వింటర్ సీజన్లో వ్రింకిల్స్ రావడం కామన్. అలాగే ఏజ్ పెరుగుతున్న కొద్దీ వ్రింకిల్స్ రావడం కామన్. సో దీనికి యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ని యూస్ చేస్తూ మనం ఒక హోమ్ రెమెడీ ప్రిపేర్ చేసుకుందాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కోకోనట్ ఆయిల్, అలోవెరా జెల్, దిస్ ఇస్ అలోవెరా జెల్, and very important vitamin E capsules, and one more ingredient, rose water. Let's see how to use them. First మనం తీసుకునే ingredient aloe vera gel, 1 teaspoon amount లో తీసుకుందాం. For this let us add rose water. This is rose water. Same quantity, 1 teaspoonful of rose water. And next ingredient, coconut oil. You can even use almond oil. Badam nooneni kuda use cheyochu meeru instead of coconut oil.
same amount. And the far most important one is vitamin E capsules. One capsule is more than enough for this quantity. ఇప్పుడు ఈ 3 ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసుకోవాలి. All the 4 ingredients, these things have lots of anti-aging properties in them. So we need to apply it regularly to get the better results. So we are almost done with the end product. Let's see the method of applying it. We need to apply it in a circular motion. Coconut oil gives lots of moisturization, and ఇది moisture ని లాక్ చేస్తుంది coconut oil. And then rose water లో మంచి smoothness ఇస్తుంది rose water. And when it comes to vitamin E capsule, this vitamin E capsule has nourishing properties in it. So nourishing properties wala it's really very helpful for wrinkles treatment. So this is how we need to apply, and regular ga దీన్ని వాడితే wrinkles రావటం తగ్గిపోతాయి even after age of 30-35 plus. These ingredients will be useful for you. I hope you people are going to try it at home, and after using this, please say your result as a comment. And if you like this video, please share it to your friends, as well as subscribe to our video for more updated videos. Thank you for